బీడీలు తాగినా, సిగరెట్లు తాగినా, మందు కొట్టినా, నాకేం తాగలేదు, నేను ఏం చేయలేదు, అయినా నాకు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అంటే ఇది మనలోనే ఉంది. ఫస్ట్ జెనెటిక్స్ అనేటువంటిది అన్అవాయిడబుల్. ఫుడ్ అనేటువంటిది యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఒక్కడు ఎక్సర్సైజ్ చేయడు, మార్నింగ్ లేచి ఒక 1 అవర్ వాకింగ్ చేయండి అంటే ఒక 1 అవర్ వాకింగ్ ఉండదు. కొంతమంది నా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఆటో వాళ్ళకి, లారీ డ్రైవర్లకి, వాళ్ళకి ఆపరేషన్లు చాలా చేసి ఉంటాను. వాళ్ళు అంటారు, ఏమయ్యా మీరు ఎట్లా ఉంటారు అంటే, పొద్దున లేస్తాడు, స్నానం చేస్తాడు, ఏదో డైరెక్ట్గా ఆటో ఎక్కినామా, తన పని చేసుకున్నామా, రాత్రికి వచ్చినామా, ఆటో దిగినామా, తిన్నామా, పడుకున్నామా. సో అలాంటి వాళ్లకు గుండె జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ ఎట్లా ఎక్స్పెండ్ కావాలి, క్యాలరీస్ ఎట్లా ఖర్చు కావాలి, ఆటో మీద కూర్చున్నప్పుడు మనకి ఏం ఖర్చు అవుతుంది. సో ఒబిసిటీ వస్తుంది. చైల్డ్హుడ్ ఒబిసిటీ చాలా ప్రాబ్లం అవుతుంది. చిన్న పిల్లలే ఇంత లావు అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో. సో మనము స్మోకింగ్ వల్లనో, ఆల్కహాల్ వల్లనో, పొగాకు నమలడం వల్లనో, నష్టం పీల్చడం వల్లనో గుండె జబ్బు వస్తుంది అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో. సెడెంటరీ లైఫ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అంటారు. సెడెంటరీ లైఫ్ అనేటువంటిది స్మోకింగ్ కన్నా డేంజరస్ డిసీజ్. సో అట్లాంటి వాళ్ళకు కూడా గుండె జబ్బులు రావచ్చు. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా గుండె జబ్బులు లేకుండా మనిషి 80 ఏళ్ళు కాదు 90 ఏళ్ళు కూడా బతకడానికి అవకాశాలు ఉన్నాయి.